పుతిన్ ఇంటిపై డ్రోన్ల దాడులు. రష్యా మరియు యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి డొనాల్డ్ ట్రంప్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా దారికి రాకపోయినా కానీ యుక్రెయిన్ని దారికి తేవడం కోసం ఆయన బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. చివరికి మనం ఒప్పందానికి దగ్గరలో వచ్చామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత రోజే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసిందని ఆరోపణలు వచ్చాయి. అవి నిజమో కావో తెలీదు కానీ రష్యా మాత్రం వాటిని అధికారికంగా ప్రకటించింది. పుతిన్ ని టార్గెట్ చేస్తే రష్యా ఊరుకుంటుందా? పుతిన్ నివాసంపై యుక్రెయిన్ 91 డ్రోన్లతో దాడికి ప్రయత్నించిందని, కానీ తమ రక్షణ వ్యవస్థలు వాటిని కూల్చివేసిందని రష్యా ప్రకటించింది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు. శాంతి చర్చలను పక్కదారి పట్టించడానికి కేవలం ఉన్న ప్రభుత్వ భవనాలపై రష్యా పెద్ద దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని ఒక కారణం మాత్రమే ఇది అని ఆయన అంటున్నారు. కానీ పుతిన్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడికి కూడా ఈ విషయాన్ని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఆరోపణలు ఒక పెద్ద అడ్డంకిగా మారాయి. పుతిన్ స్వయంగా ట్రంప్ కి ఫోన్ చేసి ఈ దాడి గురించి చెప్పడంతో ట్రంప్ మొదట్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది శాంతి చర్చల వాతావరణమని దెబ్బతీసే అవసరం ఉందని ఆయన మండిపడ్డారు.